ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలో ప్రారంభించిన సత్క్రియను ఆయనే కొనసాగిస్తాడు. మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని మన ప్రియ ప్రభువు పట్టించుకుంటారు. మనలో ఉన్న సమస్తమైన మంచి విషయాలు అవి సంపూర్ణమైనవి కాకపోయినప్పటికీ ప్రభువారు వాటిని కాపు కాస్తూ భద్రపరుస్తూ మనలను ఆయనే సంపూర్ణతలోనికి తీసుకువస్తారు. ఇది దేవుడు మనకి ఇచ్చే గొప్ప ఆదరణ. మన మట్టుకు మనం ఆ కృపా కార్యాన్ని సంపూర్ణపరుచుకోలేము. ఈ సంగతి మనకు తెలియాలి. కారణం, మనం ప్రతిరోజు ఓడిపోతూ ఉంటాం, కానీ దేవుని కృపలోనే మనం నిలిచి ఉన్నాం. అది అంతా ప్రభువు దయగదా. ఒకవేళ ప్రభువారు విడిచిపెడితే మన అనుభవాలన్నీ శూన్యమవుతాయి. అయినా మన ధైర్యం ఏమిటి అంటే, ఆయన మనలను ఏమాత్రం విడువక మనలను దీవిస్తూనే ఉంటాడు. ఆయన మన విశ్వాసాన్ని, మన ప్రేమను, మన ప్రవర్తనకు, మన జీవిత విధానాన్ని క్రమపరిచి సంపూర్ణునిగా చేస్తారు. ఆయనే మనలో క్రియ ప్రారంభించిన వారు కాబట్టి దాన్ని ఆయనే సఫలపరుస్తారు. మన సామర్థ్యం చొప్పున, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనకు పని భారాన్ని అప్పగించిన ఆ ప్రియ ప్రభువే మన హృదయ వాంఛలన్నిటినీ నెరవేరుస్తారు. ఆయన మనలో మొదలుపెట్టిన ఏ కార్యాన్ని అసంపూర్ణంగా వదిలివేయరు. అలా చెయ్యరు. అలా చేస్తే ఒకవేళ అది ఆయనకు మహిమ కలిగించదు కదా. దేవుడు మన పక్షాన కార్యము సఫలం చేస్తారు గనుక ఆయనను ఎల్లప్పుడూ స్తుతిద్దాం. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆయన వాగ్దానాలు మనము ఎప్పుడు అనుమానించొద్దు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకొనడానికి, మా జీవితమును, మా అవసరతలను సఫలం చేసే దేవుడిగా మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, మేము మా జీవితములో మా జీవిత కాలమంతా కూడా మీకు విధేయులమై మీరు నడిపించే గొర్రెలుగా, మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించే గొర్రెలుగా మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపించమని
మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాలను మీరు దీవించండి. ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదం అనుగ్రహించండి. వారి చేతి పనులు, వారి పొలాలు, వారి పశువులు, వారి వ్యాపారాలు మీరు దీవించండి ప్రభువా. అలాగే వివాహము కాని వారికి వివాహం అవడానికి, గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించి వారికి ఉన్న రుణాలు, సమస్యలు, బలహీనతల్లో వారికి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.